నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 10వ తేదీన కేఎస్ లక్ష్మణరావు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు। ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మాట్లాడారు। ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పీడీఎఫ్ అభ్యర్థిగా 10వ తేదీన నామినేషన్ వేస్తున్నానని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్స్, కార్మిక ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు। శాసనమండలిలో టీచర్లకు కేటాయించిన సీట్లపై రాజకీయ జోక్యం ఏర్పడిందని విమర్శించారు। గుంటూరు ఛానల్ వరికపూడిసెల కౌలు రైతుల గురించి ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు। నన్ను నమ్మి ఓటు వేసి గెలిపించండి, మీ సమస్యపై నేను గలమెత్తుతానని హామీ ఇచ్చారు। శాసనమండలిలో నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరమని కేఎస్ లక్ష్మణరావు అన్నారు। కార్యక్రమం అవగాహన సంస్థ శివరామిరెడ్డి, కుమార్, యూటీఎఫ్ హనుమంతరావు, నల్లికాంత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు। 10వ తేదీ సోమవారం నాడు నేను నామినేషన్ వేయబోతా ఉన్నాను। వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఈ నామినేషన్ వేయబోతా ఉన్నాను। ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా గుంటూరు జిల్లా ప్రజలకి, అలాగే అనేక ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు 6 జిల్లాలు ఉన్నాయి, 6 జిల్లాల మిత్రులకి, అలాగే వివిధ సంఘాల నాయకులకి, కార్యకర్తలకి, కార్మిక సంఘాల నాయకులకి, మేధావులందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। గత 14 ఏళ్లుగా పట్టభద్రులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కానీ, నోటిఫికేషన్ల గురించి కానీ, డిఎస్సి నోటిఫికేషన్ల గురించి కానీ, వాళ్ళ యొక్క కోచింగ్కి సంబంధించిన విషయాలు కానీ, వాళ్ళ స్టడీ మెటీరియల్ సప్లై చేయడం విషయంలో కానీ, లైబ్రరీల అభివృద్ధిలో కానీ నేను నిర్వహించిన పాత్ర దాదాపు నిరుద్యోగులకి, పట్టభద్రులందరికీ తెలుసు। ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రతిపక్షం, నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరం। ఆ పాత్ర పీడీఎఫ్ గా మేము పోషిస్తామనేది నేను చెప్పదలుచుకున్నాను। తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రజా దర్బార్ నిర్వహించారు। ప్రజల నుండి సమస్యలను, వినతుల్ని స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు పంపి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా కల్పించారు। దేవి ప్రియా అని పేరు చెప్పారా? వాళ్ళు ఎవరో పిలిపించండి, ఒకసారి పిలిపించి రెగ్యులర్గా ఏదో ప్రాబ్లం జరుగుతుంది, వాళ్ళు భయపెట్టి ఏం చేయాలో ఫైనల్ చేయండి, ఒకసారి మీ దగ్గరికి వస్తున్నారు। ప్రతి వారం కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డివిజన్ వైజ్గా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం। రోజు ప్రతి శనివారం ఒక ఎమ్మెల్యే కార్యాలయంలోనే కాకుండా అక్కడ ఉన్నటువంటి డివిజన్ 2 డివిజన్లో 3 డివిజన్లు కలిపి ఆ ప్రాంతానికి వెళ్ళి వారి సమస్యలను కనుక్కొని దాన్ని అధికారుల దృష్టికి తీసుకొని వెంటనే పరిష్కరించేటువంటి దిశగా, ముఖ్యంగా ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున పెన్షన్ల గురించి కానీ, లేకపోతే రోడ్స్ కానీ, ట్రైన్స్ కానీ, అలాగే సమస్యల మీద ప్రజలు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి। గత 5 సంవత్సరాల్లో ప్రజల బాధలను కనుక్కునేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు ఈ 5-6 నెలల్లోనే దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, పెద్ద ఎత్తున పెన్షన్లు ఇప్పించేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం। రాబోయేటువంటి 1-2 నెలల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పెద్దవారికి, అలాగే వితంతువులకు, వికలాంగులకు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం। మహేంద్ర కంపెనీ న్యూ వేరియంట్స్ ఎలక్ట్రిక్ కార్లను ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గుంటూరులో ప్రారంభించారు। జేకేసీ కాలేజ్ ఆవరణలో చుక్కపల్లి రమేష్ పైనీర్ కార్ షోరూంలో మహేంద్ర కంపెనీ వారు ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ కార్లను ఎంపీ కృష్ణదేవరాయలు ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎంపీ కృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు। ప్రస్తుతం దేశంలో వస్తున్న కొత్త టెక్నాలజీలను అందరూ ప్రోత్సహించాలని సూచించారు। ఎన్నో సంవత్సరాలుగా నగరంలో చుక్కపల్లి రమేష్ ప్రారంభించిన పైనీర్ షోరూం ప్రజలకు విశ్వసనీయంగా పనిచేస్తుందని చెప్పారు। కార్యక్రమంలో చుక్కపల్లి రమేష్, కిషోర్, మనోహర్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు। మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇండియాలో పెంచడం అనేది మనం ఈ మహీంద్రా కంపెనీ వైపు నుంచి, ఈ కొత్తగా వస్తున్న కార్ల వైపు నుంచి, ఎలక్ట్రిక్ కార్ల వైపు నుంచి ఈరోజు మార్కెట్లో తీసుకొస్తున్న దాన్ని బట్టి మనం చూడొచ్చు। దాన్ని మనం అందరం కూడా గర్వంగా చూడాలి, అందరం గర్వించాల్సిన అంశం కాబట్టి దీన్ని మీడియా ద్వారా ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే మన కంపెనీ, మన భారతదేశ కంపెనీ
మనం బాగా ఎంకరేజ్ చేయాలి. మంచి క్వాలిటీతో చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. ఎంకరేజ్ చేస్తూ మరింతగా మనం ఆత్మనిర్భర్ భారత్ అంటే భారతదేశంలో ఎక్కువ ఏదైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటిని మరింతగా ఎంకరేజ్ చేస్తే మంచిదనేది కోరుతూ మరొకసారి రాకేష్ గారికి అలాగే రమేష్ గారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఐఎమ్ షూర్ ఇప్పటిదాకా ఎంతైతే బాగా చేశారో దానికంటే ఇంకా 10 బాగా చేస్తారని ఆశిస్తాం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చంద్రాపురంలో జరిగింది. పట్టాభిపురం మెయిన్ రోడ్లోని చంద్రాపురంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు ఈరంటి వరప్రసాద్ బాబు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఇక్కడ రాముల వారికి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేవాలయం జీర్ణోద్ధారణ చేసి దాతలు కమిటీ సభ్యులు సహకారంతో శ్రీరామచంద్రుల వారికి దేవాలయం నిర్మించేందుకు ఈ రోజు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బడుగు వెంకటరమణ, అంకరాజు నరసింహమూర్తి, ముత్యం నరేంద్ర, అన్నంనేని వెంకటేశ్వరరావు, జట్టిబాబు, చిరుమాబిళ్ల రాంబాబు, గోవాడ శివకుమార్, ఏ శివరామకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి కొత్తగా ఆలయాన్ని నిర్మిస్తున్నాం. రేపు శ్రీరామనవమి పండుగలో ఆలయంలో ప్రతిష్ఠ రాములు సీతారామచంద్ర స్వామి వారు అట్లాగే ఈశ్వరుని కూడా ప్రతిష్ఠ చేసి ఆలయం ప్రారంభించాలనుకుంటున్నాం. దానికి కానీ స్థానికంగా కానీ పటాపురం కానీ అంతా గుంటూరు నగరంలో ఉన్న భక్తులందరూ కూడా విరివిరిగా వచ్చేసి ఆలయ నిర్మాణంలో మా వంతు సహకారం అందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మేమంతా 2 ఏళ్లుగా ఆలోచించి ఒక కమిటీ ఫామ్ అయ్యారు బాబు గారి ఆధ్వర్యంలో. మేము రేపు శ్రీరామనవమికి రాముల వారి ప్రతిష్ఠ చేయాలని నిశ్చయించాము. దాని సందర్భంగా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. దీని స్థలానికి ఒక పెద్ద ప్రాముఖ్యత ఉంది. అది ఎవరికి మాకు కూడా నిన్నటిదాకా తెలియదు. ఇక్కడ ఒక శివలింగం ఉంది. అది కేవలం సాక్షాత్తు చంద్రశేఖర సరస్వతుల వారు అంటే మనం నడిచే దైవం కంచి పరమాచార్య వారు ఇక్కడ పెట్టి ఇక్కడ ఎప్పటికైనా ఆలయం నిర్మిస్తారని చెప్పి ఆయన పెట్టి వెళ్ళడం జరిగిందని ఇక్కడ పెద్దలు చెప్పారు. సో ఈ నేపథ్యంలో సీతారామచంద్ర హనుమాన్ సహిత ఈశ్వరాలయాన్ని మేము ఇక్కడ నిర్ణయం చేశాం. తాను ఆశించిన పదవి దక్కలేదనే దుర్దతో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు హితవు పలికారు. సిద్ధార్థనగర్లోని జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు కార్యాలయంలో మాజీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు మీడియాతో మాట్లాడారు. డొక్కా మాణిక్య ప్రసాద్ వైసీపీని వీడి బయటకు వెళ్లాక అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యాలయాన్ని గతంలో కల్కి ఆఫీస్ అని నేడు ఆంధ్ర శశికళ అనడం దుర్మార్గమని అన్నారు. గతంలో టీడీపీని చంద్రబాబు నాయుడును ఇష్టానుసారం మాట్లాడి గోడ మీద పిల్లివాటంలా డొక్కా మాణిక్య ప్రసాద్ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇబ్బడి ముబ్బడిగా ఇష్టానుసారంగా ఏ భాష వస్తే ఆ భాష, ఏ మాట వస్తే ఆ మాట. మొన్నటి వరకు కల్కి కాంప్లెక్స్ అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కల్కి కాంప్లెక్స్తో పోల్చాడు. ఈ రోజున ఆంధ్ర శశికళ అంటున్నాడు. వారిని దాటి ఏమి చేయలేమంటున్నాడు. ఇది నేను చూసిన దాని ప్రకారం, విన్నదాని ప్రకారం ఇది రాజకీయపరమైన అంశంగా నేను భావించట్లా. అతనికి ఏదో వ్యక్తిగతమైన దుగ్ధతోటి మాట్లాడుతున్న తీరుగా నేను భావిస్తా ఉన్నాను. హిందూ కళాశాలలో స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ విభాగం వారు నిర్వహిస్తున్న సావిస్కర్ కార్యక్రమం ముగిసింది. ఈ ప్రదర్శనలో రోబోటిక్ గేమ్స్, వ్యవసాయ రంగంలో రోబోటిక్ అనువర్తనాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలో ఇతర కళాశాలలకు చెందిన అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన కల్చరల్ యాక్టివిటీస్ అందరినీ ఆకర్షించాయి. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మరియు డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ కళాశాల విద్యార్థులతో పాటుగా ఇతర కళాశాలలకు చెందినటువంటి విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఈ స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ విభాగానికి చెందినటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా
చాలా చురుకుగా పాల్గొన్నాయి. ముఖ్యంగా మల్టీమీడియాకు చెందినటువంటి ఆర్ట్ గ్యాలరీ, అదేవిధంగా అగ్రికల్చర్ వాళ్ళు నిర్వహించినటువంటి రోబోటిక్స్ అనువర్తనాలు వ్యవసాయంలో, అదేవిధంగానేమో ఈ కంప్యూటర్ సైన్సెస్ వాళ్ళు నిర్వహించినటువంటి రోబోటిక్ గేమ్స్ విద్యార్థులని విశేషంగా ఆకర్షించాయి. అరండల్పేట శ్రీ గంగా మీనాక్షి సోమసుందరేశ్వర స్వామి దేవాలయం 124వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం గణపతి హోమం, ఉపాలయ మూర్తులకు అభిషేకాలు, మండప పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజున నుంచి మొదలైనాయి. ఈరోజు 7వ తేదీ ఈరోజు ఉదయం గణపతి హోమం జరిగింది. తర్వాత సాయంకాలం మండల పూజ హోమాలు జరుగుతున్నాయి. రేపు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.